రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చాలా ఎక్కువగా ఉత్తర్వులు, కొంచెం ఆయన పేషీ నుంచి హడావిడి ఇవన్నీ కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. సడన్గా ఈ చేంజ్ కారణం ఏంటి సార్? రాజకీయ వర్గాలు చూసే ప్రకారం కర్నూలు సభ తర్వాత ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే. కర్నూలుకు ప్రధానమంత్రి రావటం, అప్పుడు ఈయన పవన్ కళ్యాణ్, లోకేష్, సరే చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఇదంతా శ్రీశైలం పర్యటన ఇవన్నీ జరిగాయి. ఆ సభలో చాలా స్పష్టంగా మొత్తం ఫోకస్, అలాగే ప్రధానమంత్రి ప్రస్తావనలు ఇవన్నీ కూడా నారా లోకేష్ మీద ఎక్కువగా ఉన్నట్టుగా అర్థమైంది. అప్పుడే గూగుల్ డేటా సెంటర్ రావటము, దాని మీద వివాదము, దీని అంతటికి సెంటర్గా నారా లోకేష్ రావటం. అది అయ్యాక ఆయన విదేశాలకు వెళ్ళాడు, ఆస్ట్రేలియా ఇవి తిరుగుతూ ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా తిరుగుతూ ఉన్నారు. సో మీడియాలో దాదాపు రోజు డైలీ బ్రీఫింగ్స్ కానీ ఇవన్నీ ఐటీ మంత్రి ఈ రీత్యా కూడా లోకేష్కు కొంచెం పెరిగింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అన్నది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, లేదా చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్, మధ్యలో మోదీ బొమ్మ కూడా కలపటం, ఈ విధంగా చాలా స్పష్టంగా హైరార్కీ కొంత మారింది. ఇది అనివార్యమని అందరికి తెలిసినా, ఆ పార్టీ ఆయనకు కూడా తెలిసినా మామూలుగా ఆయన అభిమానుల ముందు, తర్వాత బయట దానివల్ల వచ్చే సంకేతాలు ఇవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా. దాంతో దీంతో పాటు రాజకీయంగా వేరే పరిణామాలు కూడా వచ్చాయి. ఆ కందుకూరు ఘటన లాంటివి, దాని సోషల్ రామిఫికేషన్స్, అది కులం కోణం తీసుకోవటం, దాన్ని అడ్డు పెట్టడానికి చాలా శ్రమ పడ్డారు. జనసేన సభ్యులు కూడా కొంతమంది గట్టిగా మాట్లాడారు. ఇదంతా కూడా అయింది. ఈ మొత్తంలో పవన్ కళ్యాణ్ నిశ్శబ్దంగా ఉన్నారు. గమనించాల్సిన అంశం ఏమంటే, చాలా విషయాల్లో వాదోపోదలు ఏం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారా అంటే ఈ వివాదాస్పదమైన అంశాల మీద మౌనంగా ఉన్నారు. విధానపరమైన, పాలనాపరమైన అంశాల మీద విడిగా ఉత్తర్వులు ఇస్తున్నారు. ఉదాహరణ, కందుకూరు మీద అంతా దుమారం జరిగి హోంమంత్రి అనిత, తర్వాత నారాయణ అక్కడికి వెళ్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం డిఎస్పీ, భీమవరం డిఎస్పీ జయసూర్యని ఆయన సరిగ్గా చేయడం లేదు, ఆయన మీద చర్య తీసుకోండి అని ఎస్పీకి చేయమని చెప్పడము, బహిరంగంగా వ్యాఖ్యలు చేయటము, ఇవన్నీ కూడా జరిగాయి. దాంతో హోంశాఖ దాంట్లో ఈయనెందుకు తలదూర్చారని రావడం, అవి కూడా ఏదో మాకేమి ఈగో క్లాష్ లేవని చెప్పి సర్దుబాటు చేయటం, ఇవన్నీ అయ్యాయి. అది చాలకుండా పుండు మీద కారం చల్లినట్టుగా పవన్ కళ్యాణ్ అలా చెప్పిన రోజే ఉపసభాపతి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఆ డిఎస్పీ మంచివాడే, చాలా మంచివాడు, పేకాట ఆడడం అసలేం పెద్ద సమస్య కాదన్నట్టుగా ఆయన కూడా చెప్పాడు. అంటే ఇక్కడ కేవలము కొంచెం తక్కువగా పక్కన ఉండడం అనే కాకుండా అసలు తను చెప్పిన దాన్ని సూటిగా ఖండించినట్టుగా తయారైంది అది. ఈ పరిస్థితుల్లో ఆయన మళ్ళీ వచ్చారు. అంతకు ముందు కూడా సమీక్ష చేశారు. తమ పార్టీకి చెందిన మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ను పిలిచి సమీక్ష అంటే కొంతమంది దానికి కూడా నొసలు ఎగరేశారని, ఐబ్రోస్ పర్ రైజ్డ్. అంటే ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తారు కానీ ఉప ముఖ్యమంత్రి సమీక్షలు చేయటం ఏంటి, అలాంటి చర్చలు మీడియాలో వచ్చాయి. సో ఈ పరిస్థితుల్లో ఆయన నా పాత్ర ముఖ్యము, జనసేన బలపరచకపోతే ఆ రోజు ఓడించటము ఇట్లాంటివి సాధ్యమయ్యేది కాదు, చాలా విషయాల్లో నామినేటెడ్ పదవులు వీటన్నిటిలో ఒక అడుగు వెనక్కి వేయడానికి కూడా సిద్ధమయ్యాము, నా మీద కూడా అనేక నిందలు భరించాల్సి వచ్చింది. ఇంత అయినా కానీ తీరా మాకేం ప్రాధాన్యత లేకపోతే ఎట్లా అన్న ఒక సందేహం వచ్చిన తర్వాత వరుసగా ఆయన సమీక్షలు జరపడము, అధికారుల ద్వారా ఆదేశాలు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ ఇది నిర్ణయించారు. అది ఇప్పుడు తాజాగా ఆయన ఈ పంచాయతీరాజ్ శాఖ కదా అయింది, పంచాయతీ రంగంలో అభివృద్ధి గురించి ప్రజలకు సరిగ్గా తెలియటం లేదు అనేవన్నీ తెలియటం కోసం లోకల్ లెవెల్ ఆఫీసర్లను నియమించాలని కూడా ఆయన చాలా తీవ్రంగా చెప్పారు అని అది కూడా ఒకటి వస్తుంది. అలాగే పర్యావరణం మీద కూడా కొన్ని, అంతకుముందు మంత్రివర్గ సమావేశంలోనేమో ఈ పర్యావరణానికి సంబంధించి లూలు మాల్కు వాళ్ళు గోవధ చేయకూడదు ఇట్లాంటివి అడిగారు. అలాగే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఇవన్నీ జరిగాయి. విశాఖ గురించి, ఉత్తరాంధ్ర గురించి అంత అటాచ్మెంట్ ఉంది అని చెప్తూ ఉంటే ఆయన గూగుల్ దాంట్లో ఆయన భాగస్వామి కాలేదు. ఇంకోటి గిరిజనులకు సంబంధించి అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పులు పంపించి ఆయన మొదట్లో బాగా సందడి చేశారు.
కానీ ఇప్పుడు ఆ గిరిజనులు వరుసగా ఆందోళనలు చేస్తున్నారు. ఈరోజు కూడా నిన్న కూడా కలెక్టర్ ప్రత్యేకించి మీరందరూ సహకరిస్తేనే ఇక్కడ మేము టూరిస్టు స్పాట్స్ డెవలప్ చేస్తామని మేము అడుగుతున్నారు. అది పెట్టాలన్న ఐడియా పవన్ కళ్యాణ్. ఇంకోటి విశాఖలో జనసేన వాళ్ళ మాట తెలుగుదేశం వాళ్ళు వినకపోవటం ఇట్లా చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఆయన అసర్షన్ అంటారు చూడండి, తను తన శాఖ తన పద్ధతులు వీటి గురించి గట్టిగా చెప్పటం అనే ఒక పంథ తీసుకున్నట్టు కొత్త వ్యూహాత్మకంగా నిలదొక్కుకోవాలి, గట్టిగా చెప్పాలి. పదవుల ఇప్పుడు ఏమేమి మంత్రివర్గ విస్తరణది జరిగి కొత్తగా వచ్చేట్టుగా లేవు, వచ్చే వాటిలో కూడా ఉండట్లేదు. శాసనసభలో కూడా అంతకుముందు బోడా భువనేశ్వరరావు వీళ్ళంతా నిలదీయటం ఇట్లాంటివి కూడా జరిగాయి. ఇప్పుడు అక్కడ అంటే అంతకుముందు వాళ్ళే అంటే ఇప్పుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా. డిప్యూటీ స్పీకర్ అలా ఎందుకు అన్నారు అంటే బాలకృష్ణ చిరంజీవి గురించి మాట్లాడి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించినప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ స్పీకర్గా ఆయన నైస్ చెప్పాల్సిందే ఇట్లేదో అన్నారు. సో ఇది మెగా క్యాంపు కష్టం కలిగించింది, దాని రిఫ్లెక్షన్ కూడా పవన్ కళ్యాణ్ మీద ఉందన్నారు. కాబట్టి ఈ విధంగా రాజకీయంగా కూటమిలో అంతర్గతంగా కానీ పాలనా పరంగా కానీ ఉప ముఖ్యమంత్రి నా బొమ్మ పెట్టాలి, నేను కూడా 2వ స్థానంలో ఉంటానని చెప్పింది కాస్త పోయి ఆ రోజు అనిత సమాధానం చెప్పినప్పుడు కూడా మంత్రులు అన్న తర్వాత ఒకరిది ఒకరు తెలుసుకుంటారన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అని ఒక మాట అన్నప్పటికీ ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన అధికారాలు ఏమీ లేవు అన్న అంశాన్ని తెలుగుదేశం నాయకులు ఏదో ఒక విధంగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇన్ని కారణాల వల్ల రాబోయే రోజుల్లో కూడా ఈ మధ్య ఆయన డ్రెస్ ఇవి కూడా మారుస్తున్నారు. ఇంకోటి తెలుగుదేశం వాళ్ళకి అంతగా రుచించకపోయిన సనాతన ధర్మం అనేదాన్ని ఇంకా చాలా స్ట్రెస్ చేస్తున్నారు, అది తన ప్రత్యేకమైన ఇదిగా ఉంటుందని. నిన్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్ను కూడా కలుసుకొని ఆయన దగ్గర ఆర్ఎస్ఎస్ బుక్ కూడా ఆయన కానుకగా ఇచ్చాడు. సో 3 స్థాయిల్లో రాజకీయంగా జనసేన ప్రత్యేకతను నిలబెట్టుకోవటం, ఉప ముఖ్యమంత్రిగా ఈ శాఖలకు సంబంధించి కూడా తను గట్టిగా వ్యవహరించటం, మూడోది మీకు లేనిది నాకు అదనంగా సనాతన ధర్మం అన్నదాన్ని నేను గట్టిగా ఉంటాను. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు పూర్తిగా ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నాయి. వీళ్ళు ఆ ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నారు, ఉత్తర్వులు ఇస్తున్నారు. సో ఈ తెలంగాణ కూడా ఈ సమయంలో ఒక హబ్ లాగా కూడా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందేమో అన్నది, దానికి ఈయన లీడ్ పైలట్ పవన్ కళ్యాణ్. సో ఈ మూడు స్థాయిల్లో ఆయన ఈ భిన్నమైన. సో అంటే బీజేపీ యాంగిల్లో చూసినప్పుడు పవన్ కళ్యాణ్కి ఎక్కువ వెయిటేజ్ కనపడుతుందంటారు. వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు వరకు మేము చేస్తాం, కానీ బీజేపీ టాప్ లీడర్షిప్ ముఖ్యంగా మోదీ, అమిత్ షాలేమో లోకేష్తో మంచి సంబంధాలు కలుగుతూ అతన్ని ప్రమోట్ చేస్తున్నారు. కానీ కిందకి వచ్చేసరికి రాష్ట్ర నాయకులు మాత్రం ప్రతిదానికి లోకేష్ దగ్గరికి మేము ఎక్కడ పోతాము, మేము చంద్రబాబు వరకు ఉండగలుగుతాము, మేము పవన్ కళ్యాణ్తో ఉంటాము అన్నది వాళ్ళ రాజకీయ అవసరాల రీత్యా లోకేష్ను వాళ్ళు చేస్తుంటే, స్థానిక అవసరాలు ఉత్తర ఏది ఎట్లా పోయినా తమకు ఉండాలని వీళ్ళు పవన్ కళ్యాణ్తో ఎక్కువ సెయిల్ అవుతున్నారు. సో రాజకీయ అవసరాల దృష్ట్యా కూడా అంటే కూడా ఇది వాళ్ళతో వెళ్తే వాళ్ళే కనపడతారు కానీ మనం ఎక్కడ, అంతే కదా అనేది అది ఉంది, చెప్తున్నారు అంటూ కూడా ప్రతిసారి మేము ఎక్కడ పోతాము. సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్. రైట్ సార్.